LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయనగరం జిల్లా MDU వాహన డ్రైవర్లు. 27,000 మంది ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశామని, విజయవాడ వరద సమయంలో 2,000 వాహనాలతో ఆహారం పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు MDU ఆపరేటర్లు. ఎవరైతే ఈరోజు ఈ శాఖ నిర్వర్తిస్తున్నారో మొదటి నుంచి ఆయన ఒక తప్పుడు సంకేతానికి తీసుకెళ్తున్నారు. దీనికంటూ ఒక తప్పుడు పేరు పెట్టుకొని తప్పుడు దారి పెట్టుకొని చేస్తున్నారు. 30,000 మంది చేసే పనిని కేవలం 9,000 మంది చేస్తున్నామంటే మమ్మల్ని హర్షించడం మానేసి మా మీద లేనిపోని ఆరోపణలు చేసి ఈ వ్యవస్థని చెడ్డగా చూపిద్దామని మీరు చూపించిన ప్రజల్లోని ఇది ఒక రకమైన హ్యూమన్ టచ్ అయ్యింది. ఎందుకంటారా, ఇంటింటికి కాకపోయినా ప్రతి 5 ఇంటికి 10 ఇంటికి వర్షమైనా ఎండైనా వాళ్ళ గుమ్మాల దగ్గరికే మేము వెళ్ళి ఇచ్చాము తప్పితే ఎవరికి కూడా మేము అన్యాయం చేయలేదు. ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా మీద దుష్ప్రచారం చేసినప్పుడు కూడా వరదలు వచ్చిన చుట్టుపక్కల 6 జిల్లాల తాలూకా MDU ఆపరేటర్లు అందరూ కూడా దగ్గర 2,000 వెహికల్లో ఆ రోజు వెళ్ళి అక్కడ సేవలు వినియోగించాము. రూపాయి డబ్బులు కూడా ఈరోజు గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు. ఈ యొక్క వ్యవస్థలో ఇప్పుడు ఏదైతే బళ్ళు పెట్టారో ఆ బళ్ళు కేవలం రేషన్ వెహికల్స్ అంటే ఓన్లీ రేషన్ వాడడానికి ఉపయోగపడతాయి. ఇతర సామాగ్రి ఏమైనా సరే ఆ లోడ్ అయితే ఖచ్చితంగా ఏ బండి కూడా లాగదండి. దీనికి ఆల్రెడీ చాలా వరకు ఆలోచించాం. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగైతే బళ్ళు తీసే విధానంలో తర్వాత ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అవి దేనికి పనిచేయవు. ఓన్లీ కేవలం అది పౌర సరఫరాల శాఖకి సంబంధించి ఆ వెహికల్స్ దానికే ఉపయోగపడతాయి. చాలా అసలు తక్కువ లోడ్ వేస్తే పనిచేస్తాయని చెప్పి అన్నప్పుడు ఇంకా దేనికి పెట్టుకున్నా సరే ఆ వెహికల్స్ దేనికి పనిచేయవండి. ఈ నిర్ణయం వల్ల 9,260 కుటుంబాలు వాళ్ళ హెల్పర్లతో సహా మొత్తం 27,000 మంది వరకు అందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మా MDU ఆపరేటర్లు నెలకు 5,000, 8,000 చేతంతో మేము అందరూ బతుకుతున్నాం. ఇదంతా మీరు గమనించండి. మా తాలూ బాధలు మీరు ఆలోచించండి. 27,000 మంది ఓటు బ్యాంకు, 27 మంది ఫ్యామిలీ ఓటు బ్యాంకు, 27 మంది ఎంతమంది మానసికంగా బాధపడుతున్నారు అనేది కూడా ఈ మీడియా ప్రకంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మా ఆవేదనలు మీరు అర్థం చేసుకొని మాకు యథావిధిగా మళ్ళీ ఈ సంస్థలను చేర్చుకుంటారని ఈ కూటమి ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నాం.